విడవలూరు మండలం చౌకచల్ల గ్రామంలోని రైతులు ఎమ్మెల్యే చొరవతో రైతులకు జరిగిన మేలుకు విడవలూరు కొడవలూరు మండల రైతులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రైతు పోలిరెడ్డి అశోక్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రైతుల పక్షాన నిలబడి సంబంధిత అధికారులతో నాయకులతో చర్చలు జరిపి ప్రభుత్వం సీఎంఆర్ ద్వారా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా ధాన్యం అమ్ముకున్న 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో నగదు జమ చేయడం వల్ల నేడు నియోజకవర్గంలోని రైతులు సంతోషంగా ఉన్నారని, రాబోయే పంట కూడా ఇదే విధంగా కొనసాగించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు నక్కా మురళి, గల్లా సుమన్, తూము మాధవయ్య, బయ్యా శ్రీనివాసులు, పోలిరెడ్డి సుధాకర్ రెడ్డి, అలగర వెంకటేశ్వర్లు, కొమ్మిరెడ్డి విజయ్, గల్లా చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన రైతులకి గత 2 నెలల నుంచి ఈ ఒడ్లు ధాన్యం రేటు విషయం అయ్యి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తే ఒక దారికి వచ్చి దాదాపుగా 99% పంట అయిపోయింది, అందరికీ అయిపోయింది. ఈ విషయంలో సీఎంఆర్ గవర్నమెంట్ కానీ సివిల్ సప్లై ద్వారా ఈ సీఎంఆర్ రైస్ కానీ తీసుకోకుండా ఉంటే రైతులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అందులో ముఖ్యంగా మనకు జరిగింది కోవూరు కాన్స్టిట్యున్సీలో కొడవలూరు మండలం, విడవలూరు మండలము, ఈ 2 మండలాల్లో దాదాపుగా 80% రైతులకి, కొంతమందికి ఎవరికో అటో ఇటో ఏదన్నా ఇబ్బంది అయి ఉండొచ్చు. ఒక 2 ఎకరాలు 3 ఎకరాల వాళ్ళకి ఈ క్రాప్ చేసుకోకుండా అది షెడ్యూల్ చేసుకోలేక మనకెందుకులే ఇబ్బంది అని చెప్పి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు చాలామంది రైతులకి చాలా మంచి జరిగింది. ఈ విధంగా జరిగేదానికి కోవూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చాలా కృషి చేశారు. కలెక్టర్ గారితో కావచ్చు, సివిల్ సప్లై మినిస్టర్తో కావచ్చు, సీఎం గారితో కావచ్చు, వీళ్ళందరితో చర్చలు జరిపి కోవూరు ప్రాంత రైతులు ఇబ్బంది పడకుండా ఎట్టో ఒక విధంగా బయటపడేశారు. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు ఉదయాన్నే 10:30 గంటలకి దాదాపుగా ఈ 2 మండలాల్లో కలిసి ఒక 100 మంది రైతులు పోయి ఇక్కడ ధన్యవాదాలు తెలుపుతున్నాము. స్వయంగా పోయి మేడం గారిని కలిసి అక్కడ ధన్యవాదాలు తెలుపుతాం పోయి. ఎందుకంటే సమస్యను మనం చూపించాం, పరిష్కారం వాళ్ళు చేశారు. పరిష్కారం చేయకుండా ఉంటే మనం పట్టించుకోం. పరిష్కారం చేసి యాక్షన్ తీసుకొని పరిష్కారం చేశారు కాబట్టి తప్పదు, పోయి ధన్యవాదాలు తెలపాల్సిందే. తర్వాత వచ్చి కొన్ని ఇబ్బందులు జరిగాయి కొన్ని దగ్గరలో. అది పూర్తిగా దేవుడు కూడా చేయలేడు 100%. సూపర్ సక్సెస్ కాకపోయినా సక్సెస్ అయింది ఇది. ఇంకా రాబోయే రబీకి కూడా ఇప్పుడు సక్సెస్ అయింది. ఇదే ఫార్ములా కొనసాగించి రాబోయే రబీ కాదు ఖరీఫ్కి, ఇది రబీ అయిపోయింది. ఇంకా ఐఏబీ మీటింగు ఒక వారం రోజుల లోపల జరగబోతుంది. నీళ్ళు రిలీజ్ చేస్తారు. అది కూడా తొందరగా ఐఏబీ మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ డెల్టా ప్రాంతానికి ఎక్కడెక్కడ ఇస్తారు. నాన్ డెల్టా అంటే అది తొలి పంటకైతే ఇస్తారు, కానీ 2వ పంటకి నాన్ డెల్టాకి ఎవరు. అది కూడా ఇబ్బంది. అది ముందుగా ఏంటంటే మాకు ఇవ్వాలనేది కాదు. దాదాపు ఒక 50 టీమ్స్ నీళ్ళు ఉన్నాయి. డెడ్ స్టోరేజ్ పోయినా, తాగునీళ్ళకి పోయినా, మిగతా వాటికి పోయినా ఈ దాదాపుగా ఒక 2 లక్షల ఎకరాల వరకు ఉండొచ్చు అనుకుంటున్నాం మేము. ఈ మిగతా నెక్స్ట్ క్రాప్కి ఇంకా కూడా వాటర్ ఉంటాయి. అది కూడా ఐఏబీ మీటింగ్ తొందరగా పెట్టి రైతులకి కన్ఫ్యూజ్ లేకుండా చెప్తే బాగుంటుంది. ఇదేంటంటే ఇప్పుడు జరిగింది దేవుడే దాదాపుగా 300 ఎకరాల పారుదల కావాలి. అది దీని మీద ఒక 200 ఎకరాలు బళ్ళబాట దారి ఉంది. అది కట్టి దాదాపుగా 42-43 సంవత్సరాలు అయింది. అది అట్ట ఉన్న పళంగా కూలిపోయింది. దాన్ని ఇమీడియట్లీగా ఒక వారం 10 రోజుల లోపల పని కానీ చేయకుంటే ఈ 300 ఎకరాలకి నీళ్లు బారువు, ఈ 200 ఎకరాలకి దారిపోయే వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. దాన్ని తెలియజేసినాము, ఇరిగేషన్ అధికారులకు తెలియజేసాము, ఫోటోలు తీసుకొని పంపించున్నాము. దాన్ని ఇమీడియట్లీగా చేయకపోతే తొందరలో ఐఏబీ మీటింగ్ పెట్టి నీళ్ళు రిలీజ్ చేస్తే ఏ పని చేయలేరు, వాళ్ళు నార్లు పోసుకోలేరు. ఈ దారిని పోయే రైతులు ఇబ్బంది పడతారు. దానికి రేపు ఎమ్మెల్యే కలిసినా కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాం. ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులకు చెప్పాము. ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పడం ఏంటంటే అది కూడా దాని మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టి వాళ్ళ అధికారులతో మాట్లాడి దాన్ని ఇమీడియట్గా చేస్తే చాలామంది రైతులకు బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే కొడవలూరు మండలం, విడవలూరు మండలం రైతులు దాదాపుగా చాలామంది ఈ జరిగిన దానికి సివిల్ సప్లై దానికి తీసుకొని సీఎంఆర్ రైస్ తీసుకున్న దానికి చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకొకటి ఏం జరిగిందంటే రైస్ మిల్లర్ డబ్బులు వేయలేదు, నేరుగా గవర్నమెంటే సివిల్ సప్లై వాళ్ళ ద్వారా బ్యాంక్ గ్యారంటీ ఎంత ఉందో దానికి డబ్బులు ఇచ్చి రైతులకు డబ్బులు వేశారు.
మిల్లర్ ఇవ్వాలంటే ఎప్పటికి ఇస్తాడో ఏం చేశాడో నెల అవుతుంది, 15 రోజులు అవుతుంది, 20 రోజులు జరుగుతుండేది. 24 గంటలు 48 గంటల లోపల దాదాపుగా చాలామందికి ఈ టెక్నికల్ ప్రాబ్లం లేకుండా ఉన్నవాళ్ళకి 24 గంటల్లోనే డబ్బులు పడిపోయి దాంట్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక అమాలీలు తప్పితే లారీలు అరేంజ్ చేశారు, జీపీఎస్ అరేంజ్ చేశారు, అన్నీ బాగున్నాయి. ఒక్క అమాలీ కాడ ఒక్కరో ఇబ్బంది పడ్డారు. ఇంకా రాబోయే తర్వాత దాన్ని ఎట్లా అధిగమించాలనేది వాళ్ళు నిర్ణయాలు తీసుకొని చేస్తే చాలా బాగుంటుంది. మా రైతులు కూడా వాళ్ళ అనుభవాలు వాళ్ళకి ఇప్పుడు ఈ గారి వరం లేదన్నట్టు అయిపోయింది. వాళ్ళు సీఎం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, సివిల్ సప్లై డిఎం వచ్చి రాత్రి 12 గంటలప్పుడు కూడా వర్క్ చేశారు మన జిల్లాకి. తిరుపతి జిల్లా ఏంటంటే మనం చెప్పలేము. మన జిల్లా కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, వీళ్ళందరూ చేశారు. కింద స్థాయి అధికారులని పోయినసారి చెప్పాము మేము. కింద స్థాయి అధికారులు వాళ్ళు చేతి వాతం ప్రదర్శించారు. వాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు కొమ్మక్కయ్యి మిల్లర్లు అది తెలిసిందే. అది మనం వాళ్ళని ఏమనలేము. వీళ్ళు ఏంటంటే సహకార సొసైటీల్లో ఉండే సీఈఓలు అంటారు. వాళ్ళేం మైక్రోసాఫ్ట్కి సీఈఓలు కాదు, ఒక గుమస్తాలు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకుండా వాళ్ళకి ఎన్ని రోజులు ఉంటుంది, ఎరువులు యూరియా కానీ వచ్చినప్పుడు కొన్ని రోజులు పని ఉంటుంది, తర్వాత వచ్చి ధాన్యం వచ్చినప్పుడు కొన్ని రోజులు పని ఉంటుంది. మిగతా టైంలో జీతం తీసుకుంటారు. వాళ్ళు పని ఉండొచ్చు, ఆఫీస్ పని ఉండొచ్చు. ఈ 15 రోజులు 20 రోజులు చేసేదానికి కూడా వాళ్ళు కలెక్టర్ని కలిసేదేమో సులభంగా ఉంది. వీళ్ళని కలవాలంటే రైతులను కసురుకుంటా వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా అందరినీ అంటలేదు. కొన్ని ఏరియాలు ఇప్పుడు వరిని ఉంది, తలమంచి ఉంది, విడవలూరు ఉంది, గుండలంపాడు ఉంది, ఎక్కడెక్కడ ఉన్నాయి. వాళ్ళల్లో కొంతమంది మేము ఎవరని చెప్పము, వాళ్ళు చెప్పాల్సిన అది తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళకి చెప్పము. తర్వాత వచ్చి ఇప్పుడు దీన్ని అవకాశంగా తీసుకొని రాజకీయ పార్టీ నాయకులు కూడా దళారులు అవతారాలు ఎత్తి వాళ్ళు ఒడ్లు కొలసా సీఎంఆర్ పేరు చెప్పి రైతులను మోసం చేశారు. అది కూడా తెలుసు, చాలామంది తెలుసు. మనం ఈ ఊరని కాదు, బయట ఊర్లో కూడా వాళ్ళు ఏం చేయాలా, ఉండే అవకాశాన్ని రైతుల కోసం చేయకుండా వాళ్ళు స్వార్థం చూసుకొని వాళ్ళు ఏంటంటే అట్టెత్తేసి చేసినారు. ఈసారి ఇప్పుడు ఇది ఎట్టో జరిగింది. ఈసారి రాబోయే ఖరీఫ్కి ఇట్లాంటి పరిస్థితులు జరగకుండా ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి ఇవన్నీ సెటిల్ చేస్తారని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఇక్కడ కలవడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞత అనేది చెప్పుకోవడానికి కలిసాము. ఈ సీఎంఆర్ రైస్ రాకముందు 16,800 రేటు. అసలు ఎంత దారుణంగా కొలిచారంటే అంత దారుణంగా కొలుస్తుంది. మేము ఫిబ్రవరి 4వ తేదీ దీన్ని స్టార్ట్ చేసాం. ఫిబ్రవరి 4 తర్వాత స్టార్ట్ చేసాం. ఫిబ్రవరి 5వ తేదీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ని కలవడం జరిగింది. కలెక్టర్ని కలిసిన తర్వాత ఇక అక్కడి నుంచే అందరూ అన్ని డిపార్ట్మెంట్లు అలర్ట్ అయ్యి ఈ వరి కోతల మీదనే శ్రద్ధ పెట్టారు. నాగే జరిగింది. జేడీ గారితో కూడా నేను మాట్లాడే ఒకరోజు ఈ విధంగా జరుగుతుందమ్మా అంటే ఆమె అసలు ఇమ్మీడియట్ యాక్షన్. అసలు నేను ఫోన్ చేయడం, నేను అక్కడే ఉన్నాను. అక్కడ వాళ్ళకి ఆ సొసైటీ వాళ్ళకి కానీ ఆ రైతు భరోసా వాళ్ళకి కానీ అక్కడి నుంచే ఫోన్ చేసి ఈ విధంగా మీరు తీసుకోకపోతే కుదరదు అని కూడా చెప్పింది. అసలు డబ్బులు అయితే అది ఒక మిరాకిల్ అనుకోవాలి. అసలు 24 అవర్స్లో డబ్బులు పేమెంట్ అయిపోతుంది. ఇంతకుముందు మేము ఎత్తినప్పుడు 3 నెలలు ఇదిగో పడుతుండే అని ఎన్నిసార్లు డబ్బుల కోసం ఎదురు చూసామంటే అన్నిసార్లు ఎదురు చూసాం. ఈసారి మాత్రం అసలు ఇక్కడ ట్రక్ షీట్ రెడీ అయిందంటే వితిన్ 24 అవర్స్లో మా డబ్బులు మాకు అకౌంట్లో పడిపోతుంది. ఎవరి అకౌంట్ వాళ్ళదే. అట్టా ఇది మాత్రం బాగా జరిగింది. ఇంకొకటి హమాలీ ఛార్జీలు కూడా ఒక వారంలోనే పడిపోతుంది. హమాలీ ఛార్జీలు కూడా పడిపోయింది. హమాలీ ఛార్జీలు ఏదో లేట్ అవ్వద్దని అంటుండారు, కానీ పడిపోతున్నాయని రైతులు చెప్తా ఉన్నారు. అందుకు బాగా సంతోషంగా ఉంది. ఈసారి రాబోయే సెకండ్ క్రాప్ రబీ క్రాప్ కూడా ఈ విధంగానే జరగాలని. ఖరీఫ్ బాగా జరిగింది. ఖరీఫ్ కూడా బాగా జరగాలని ఈ విధంగానే జరిగి రైతులు కూడా బాగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాం.